Hi friends, welcome to the session. Now I am going to discuss about the another important Indian geography topic, test explanation. The topic name is the India transport. ఈ సెషన్లో మనం ఇండియన్ జాగ్రఫీలో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మరొక టాపిక్ అయినటువంటి భారతదేశం రవాణా గురించి టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ మెట్రోపాలిటన్ సిటీస్ విల్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ కనెక్ట్స్? స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ఏ మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతుంది? సో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కనెక్టివిటీ ఆర్ అదర్వైజ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్. మరి దీన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏమంటామండి? స్వర్ణ చతుర్భుజి అన్న. ఈ స్వర్ణ చతుర్భుజి మన భారతదేశంలో ప్రధానంగా 4 మెట్రో నగరాలను కలుపుతూ దీనిని 1999లో ప్రారంభించడం జరిగింది, అంటే మొదలు పెట్టడం జరిగింది. దీనిని 2012 నాటికి పూర్తి చేసినట్లుగా అధికారికంగా NHAI వారు ప్రకటించడం జరిగింది. అంటే స్వర్ణ చతుర్భుజ మార్గాన్ని 1999లో ప్రారంభించి ఆ తర్వాత ఎప్పుడు పూర్తి చేశారయ్యా అంటే 2012లో పూర్తి చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మెట్రో నగరాలైనటువంటి ఈ యొక్క 4ంటిని ఆల్రెడీ ఉన్నటువంటి మార్గాలను వెడల్పు చేస్తూ ప్రారంభించినటువంటి పథకమే ఈ స్వర్ణ చతుర్భుజి పథకం. కాబట్టి ఇప్పుడు ఆ స్వర్ణ చతుర్భుజి అనేది ఏ నగరాల మధ్య ఉంది అని చెప్పి అడుగుతున్నాడు, కనెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ వన్, ఢిల్లీ, భువనేశ్వర్, హైదరాబాద్, ముంబై. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ వన్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. దిస్ వన్ ఆల్సో నాట్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, ముంబై, భోపాల్, భువనేశ్వర్, కోల్కతా. దిస్ వన్ ఆల్సో నాట్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ వన్. అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనేది ఏ నగరాలు కలుపుతుందంటే ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై ఈ 4 నగరాలను కలుపుతూ ఉద్దేశించినటువంటి పథకమే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పథకం. మరి ఒకసారి మనం పట్టణంలో చూస్తే ఈ విధంగా ఢిల్లీ నుంచి కోల్కతా, కోల్కతా నుంచి చెన్నై, చెన్నై నుంచి ముంబై, ముంబై నుంచి ఢిల్లీ, ఈ విధంగా 4 నగరాలను కలుపుతూ ఒక గోల్డెన్ క్వాడ్రిలేటరల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ గతంలో ఢిల్లీ నుంచి ముంబైకి రహదారి ఉంది, అదేవిధంగా ఢిల్లీ నుంచి కోల్కతాకి ఉంది, కోల్కతా నుంచి చెన్నైకి ఉంది, చెన్నై నుంచి ముంబైకి ఉంది. అయితే ఈ రహదారులు ఏం చేశారండి, 2 ఉన్న దగ్గర 4ంటిని లేదా 4 ఉన్న దగ్గర 6ంటిని ఇట్లా వెడల్పు చేస్తూ ఈ 4 మహానగరాలను కలుపుతూ ఈ యొక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ను స్టార్ట్ చేయడం జరిగింది 1999లో. దాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటించారు, పూర్తయిందని అంటే 2012లో పూర్తి. ఈ మొత్తం ఎంత అయ్యా దీని పొడవు అంటే 5486 కిలోమీటర్లు. అంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ యొక్క మొత్తం పొడవు తీసుకుంటే 5486 కిలోమీటర్లు. మరి ఇందులో ఢిల్లీ నుంచి కోల్కతాకి ఎంత దూరం ఉందండి? ఢిల్లీ నుంచి కోల్కతాకి 1453 కిలోమీటర్లు. ద డిస్టెన్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్, ద డిస్టెన్స్ బిట్వీన్ కోల్కతా టు ఢిల్లీ ఈజ్ 1453 kilometers. At the same time, Delhi to Mumbai distance is 1419 kilometers. 1419 kilometers, the distance between Delhi and Mumbai. Okay, next, Mumbai to Chennai. Mumbai to Chennai, the distance is 1290 kilometers. 1290 kilometers. Okay, next, the distance between Kolkata to Chennai. The Kolkata to Chennai distance is, when compared to other 3, it is the longest one. The distance is 1684 kilometers. So among these 4 connectivity roads, which connectivity road is longest one? Kolkata to Chennai. The distance is 1684 kilometers. The total length of golden quadrilateral is 5486 kilometers. 5486 kilometers. Among these 4 golden quadrilateral, which connectivity is longest one? Chennai to Kolkata connectivity is long. How much distance it has? Its distance is 1684 kilometers. సో కాబట్టి స్వర్ణ చతుర్భుజి మొత్తం కూడా మనకి ఇక్కడ చూసాం. స్వర్ణ చతుర్భుజిని ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు పూర్తి చేశారు, ఏ నగరాల మధ్య ఉంది, ఎంత దూరం ఉంది, ఈ 4ంట్లో ఏ
నగరాల మధ్య ఉన్నటువంటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనేది లాంగెస్ట్గా పొడవుగా ఉందంటే చెన్నైకి అదేవిధంగా కోల్కతాకి మధ్యలో ఇది మన ఆంధ్రప్రదేశ్ గుండా ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటుంది. సో కాబట్టి అది దూరం ఎంత అయ్యా అంటే 1684 కిలోమీటర్లు. ఓకే, సో ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకి ఏ ఏ నగరాలను కలుపుతుందంటే ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? కింది వాటిలో సరికానిది ఏది అంటున్నాడు. నెగిటివ్ క్వశ్చన్. సరికానిది ఏది? ద లెంత్ ఆఫ్ ద రోడ్స్ ఇన్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ ఈజ్ 5846. ఎస్, ఇట్ ఈజ్ రైట్. స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్టులో భాగంగా ఆ రహదారులు మొత్తం పొడవెంతయ్యా అంటే 5846 కిలోమీటర్లుగా మనం గుర్తుపెట్టాం. రైట్, ఇట్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్, దిస్ ప్రాజెక్ట్ విల్ పాసెస్ త్రూ 12 states and 1 union territory of the country. Yes, it is also correct. What is the 1 union territory? The union territory is nothing but our national capital, Delhi. So Delhi is the union territory. So that's why 1 union territory and remaining 12 states are there. Through these 12 states and 1 union territory, the golden quadrilateral passes. So this one also correct. మరి ఈ ప్రాజెక్ట్ అంటే స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్టు 12 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా పోతుంది అంటున్నాడు. సో ఇది కూడా రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, ద లాంగెస్ట్ రూట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఫ్రమ్ చెన్నై టు ముంబై. చెన్నై టు ముంబై. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. విచ్ రూట్ ఈస్ కరెక్ట్? ద చెన్నై టు కోల్కతా. చెన్నై టు కోల్కతా 1684 కిలోమీటర్ డిస్టెన్స్ ఈజ్ దేర్. చెన్నై టు కోల్కతా, నాట్ చెన్నై టు ముంబై. చెన్నై టు ముంబై హౌ మెనీ కిలోమీటర్స్? Chennai to Mumbai, its length is 1290 kilometers. So that's why ఈ స్వర్ణ చతుర్భుజి మార్గంలో భాగంగా ఏ ఏ నగరాల మధ్య దూరం ఎక్కువగా ఉంటుందంటే చెన్నైకి కలకత్తాకి మధ్య ఉన్నటువంటి దూరం ఎక్కువగా ఉంది. అది 1684 కిలోమీటర్లు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ద లాంగెస్ట్ రూట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ చెన్నై టు ముంబై అన్నాడు. సో నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చెన్నై టు ముంబై డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ 1290 కిలోమీటర్స్ ఓన్లీ. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్, అంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ డిస్టెన్స్ వెన్ కంపేర్డ్ టు అదర్ 3 లైన్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ రాంగ్. అంటే ఈ ప్రాజెక్టులో అతి పొడవైనటువంటి మార్గం చెన్నై ను ముంబై అన్నాడు. కాదు. మరి అతి పొడవైన మార్గం ఏంటంటే చెన్నై నుంచి కోల్కతా 1624 కిలోమీటర్లు. మరి చెన్నై నుంచి ముంబై ఎంత ఉందండి? 1290 మాత్రమే ఉంది కిలోమీటర్స్ తోటి. సో కాబట్టి ఇది అతి తక్కువ దూరం. సో కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ద ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ సౌత్ కారిడార్ మీట్స్ ఎట్ ఝాన్సీ. ఎస్, ఇట్ ఈజ్ రైట్. అంటే భారతదేశానికి ఉత్తర దక్షిణాలను కలుపుతూ నార్త్ సౌత్ కారిడారు, అదేవిధంగా తూర్పు పడమరలు కలుపుతూ ఈస్ట్ వెస్ట్ కారిడార్, ఈ రెండింటిని కలుపుతూ ఎక్కడుందండి? ఝాన్సీ ఉంది. మరి ఈ ఈస్ట్ వెస్ట్ని నార్త్ సౌత్ కారిడార్ శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు, అదేవిధంగా ఈస్ట్లో ఉన్నటువంటి సిల్చార్ ప్రాంతాన్ని ఇక్కడ పోర్బందర్తో కలుపుతూ గుజరాత్లో ఉన్నటువంటి ఈ రెండింటిని నార్త్ సౌత్ని ఈస్ట్ వెస్ట్ను ఎక్కడ కలుపుతుంది అంటే ఝాన్సీలో కలపడం జరుగుతుంది. మరి ఈ ఝాన్సీ ఎక్కడుందండి? ఈ ఝాన్సీ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో రాంగ్ ఏంటయ్యి అంటే థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచుము అన్నాడు. ఫస్ట్ వన్, రోడ్డు, రాష్ట్రాలు. NH44, NH65, NH16, NH40 ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి జాతీయ రహదారులు, మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన జాతీయ రహదారులు. మరి ఇటు తీసుకున్నాం అనుకోండి, రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు అది కలిసే ప్రాంతం. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి, పూణే టు మచిలీపట్నం, అదేవిధంగా బహర్గోరా టు చెన్నై, అదేవిధంగా కర్నూలు చెన్నై. మరి NH44 ఈజ్ ద ఇండియాస్ లాంగెస్ట్ నేషనల్ హైవే. నౌ ఇన్ ఇండియా లాంగెస్ట్ నేషనల్ హైవే ఈజ్ NH44. జాతీయ రహదారి 44 అనేది మన దేశంలోనే అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారి. మరి ఇది ఏ ఏ పట్టణాలను కలుపుతుందండి అంటే ఇది కాశ్మీర్ నగరాన్ని కన్యాకుమారితో కలుపుతుంది. సో కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్నటువంటి నేషనల్ హైవేనే ఇది NH44. గతంలో వారణాసి నుంచి కన్యాకుమారి వరకు పాత నెంబర్లు ఉన్నప్పుడు 7వ జాతీయ రహదారి అతి పొడవైంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ కొత్త నెంబర్లు వచ్చినటువంటి క్రమంలో భాగంగా దాన్ని కొనసాగిస్తూ దాన్ని శ్రీనగర్ దాకా చేయడం జరిగింది. సో శ్రీనగర్ నుంచి మనకి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి నేషనల్ హైవేనే మనం NH44 అంటున్నాము. ఇదే అతి పొడవైనటువంటి జాతీయ రహదారి మన దేశంలో. మరి ఎంత పొడవునుందండి ఇది? ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఈజ్ NH44. ఇట్స్ లెంత్ ఈజ్ 4112 kilometers.
దీని యొక్క మొత్తం పొడవు తీసుకుంటే 4112 కిలోమీటర్లు. అదే నేషనల్ హైవే 44, ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పొడవైనటువంటి జాతీయ రహదారి 44. ఇది ఎంత దూరం ఉందయ్యా అంటే 4112 కిలోమీటర్ల దూరంతో, అంటే పొడుగుతోటి ఉంది. ఏ నగరాలు కలుపుతుందంటే శ్రీనగర్ను, ఉత్తరాన ఉన్నటువంటి శ్రీనగర్ను, దక్షిణాన ఉన్నటువంటి కన్యాకుమారితో కలుపుతుంది. కొన్ని సందర్భాల్లో దీని డిస్టెన్స్ 3745గా పేర్కొంటారు. అయితే ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకుని లెక్కించినప్పుడు దీని డిస్టెన్స్ 4112 కిలోమీటర్లు ఉంటుంది. కానీ కొన్ని బుక్స్లో కానీ కొంత జనరల్గా ఏంటంటే సుమారుగా అని చెప్పి 3745 కిలోమీటర్లు అంటారు. ఏమైనప్పటికీ పొడవైనటువంటి జాతీయ రహదారి తీసుకుంటే 444, అంటే జాతీయ రహదారి 44. ఇది సుమారుగా 10 రాష్ట్రాల గుండాను ఒక కేంద్ర పాలిత ప్రాంతం అయినటువంటి జమ్మూ కాశ్మీర్ గుండా ప్రయాణిస్తుంది. సో చూడండి, అంటే మనకి 10 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ, ఒక కేంద్ర పాలిత గుండా ప్రయాణిస్తూ దేశంలోకి అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారిగా అవతరించింది నేషనల్ హైవే 44. రైట్. ఇక నేషనల్ హైవే 65. ఈ నేషనల్ హైవే 65 ఎక్కడి నుంచి ఉందండి? ఇది మనకి పూణే నుంచి మచిలీపట్నం దాకా ఉంటుంది. పూణే నుంచి మచిలీపట్నం దాకా. ఇది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా కూడా పోతుంది. అదేవిధంగా ఇక NH65 ఏ ప్రాంతాలు కలుపుతుందండి? పూణే, మచిలీపట్నం కలుపుతుంది. ఇక NH16 ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యధిక దూరం ప్రయాణించేటువంటి జాతీయ రహదారుల్లో ఒకటి. అంతేకాకుండా స్వర్ణ చతుర్భుజ మార్గంలో కూడా ఒకటి NH16. ఇది బహర్గోరా నుండి చెన్నై వరకు. వాస్తవానికి కలకత్తా నుంచి చెన్నై అనుకుంటాం, కానీ కలకత్తా నుంచి మనకి ఢిల్లీ మార్గాన్ని కలిపేటటువంటి దాంట్లో భాగంగా బహర్గోరా అనేటువంటి ప్రాంతం వస్తుంది. ఆ బహర్గోరా ప్రాంతం నుంచి ఇది చెన్నై వరకు ఉంటుంది అఫీషియల్గా NH16 అనేది. ఇది ఇకపోతే NH40 అనేది ఎక్కడ ఉండదండి? కర్నూలు నుంచి చెన్నై వరకు. అంటే మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి NH40. సో కాబట్టి A1, B2, C3, D4. సో A1, B2, C3, D4 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద స్టేట్ విత్ ద హైయెస్ట్ రోడ్ డెన్సిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం. రోడ్ల సాంద్రత అంటే ఏంటండి? ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్లు ఉన్నాయి అని చెప్పేదే డెన్సిటీ ఆఫ్ ద రోడ్స్. అంటే ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి అని చెప్పేదే డెన్సిటీ. సో కాబట్టి ఇక్కడ దేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర, కేరళం, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. వాస్తవంగా మన దేశంలో అన్ని రకాలైనటువంటి రోడ్లు కలుపుకుంటే మొత్తం పొడవులో తీసుకుంటే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండింది. అంటే దేశంలో అత్యధిక పొడవైనటువంటి రోడ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయా? అన్ని రకాల రోడ్లు కలుపుకున్నా, జాతీయ రహదారులు కలుపుకున్నా మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమడిగాడండి? సాంద్రత అడిగాడు, డెన్సిటీ ఆఫ్ రోడ్స్ అడిగాడు. మరి డెన్సిటీ ఆఫ్ రోడ్ తీసుకున్నప్పుడు మనకి రైట్ ఆప్షన్ ఏంటయ్యా అంటే కేరళం అనేది అత్యధిక రోడ్ల సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం మన దేశంలో. సో మన దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో అత్యధిక రోడ్ల సాంద్రత కలిగినటువంటి రాష్ట్రంగా కేరళం అవతరించింది. మరి కేరళంలో ప్రతి 1000 కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్లు ఉన్నాయండి? సో కేరళలో 5268 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్లు ఉన్నాయి. 5268 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు మన కేరళంలో ఎంత పొడవైన రోడ్లు ఉన్నాయంటే 5268 కిలోమీటర్లతోటి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మరి కేరళ తర్వాత ఈశాన్య రాష్ట్రమైనటువంటి త్రిపుర సెకండ్ ప్లేస్లో ఉంటే థర్డ్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది. ఇది సెకండ్ ప్లేస్లో త్రిపుర ఉంది. సో కాబట్టి భారతదేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత కలిగినటువంటి రాష్ట్రంగా కేరళ మొదటి స్థానంలో ఉంది. అత్యంత పొడవైన రోడ్లు అంటే మాత్రం మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వారిని జతపరచుము. ఓల్డ్ నేము, న్యూ నేము. అంటే ఏమి ఇచ్చాడండి? పాలెం, నాగపూర్, లక్నో, భోపాల్, ఇవన్నీ కూడా నగరాలు. మరి ఇక్కడ తీసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇందిరాగాంధీ, రాజా భోజ్, అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్, ఇవన్నీ కూడా పేర్లు ఇచ్చాడు. అంటే అంతర్జాతీయ విమానాశ్రయాలు, వాటికి ఉన్నటువంటి కొత్త పేర్లు, పాత పేర్లు. అంటే పాత పేర్లు సాధారణంగా అక్కడ ఉన్నటువంటి పట్టణంతో పాటుగానే కలిపి పలానా విమానాశ్రయం అంటే నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, లక్నో విమానాశ్రయం, భోపాల్ విమానాశ్రయం అనేవాళ్ళు. ఇప్పుడు వాటికి కొత్త పేర్లు పెట్టడం జరిగింది కాబట్టి ఆ పేర్లు ఏంటో అడుగుతున్నాడు. ఓకే, ఏదండి? పాలెం తీసుకుంటే పాలెంని ఇందిరాగాంధీ ఢిల్లీలో ఉంటుంది. పాలెం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అదేవిధంగా నాగపూర్ తీసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నాడు.
అదేవిధంగా లక్నో, చౌదరి చరణ్ సింగ్ లక్నోలో ఉంది. అదేవిధంగా భోపాల్లో ఉన్నటువంటి దాంట్లోని రాజా భౌజ్ అనేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో పిలుస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి A2, B1, C4, D3 అనేటువంటిది రైట్ ఆప్షన్గా మనం గుర్తించాలి. ఓకే.